హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు కొరమీను పులుసు అండి. సూపర్గా ఉందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం ఒక 5 రూపాయలు కొత్తిమీర అండి కొద్దిగా తీసుకోవాలి. 4 ఉల్లిపాయలు, ఒక 2 3 కానీ పచ్చిమిరపకాయలు, అలాగే బెండకాయలు 4 అండి లేదా 5, ఒక టమాటా అండి తీసుకోవాలండి. అలాగే ఇది అల్లం పేస్ట్ అండి నూరుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. కూరగాయలని ముక్కలుగా కోసుకున్న తర్వాత ముందుగా మనం పొయ్యి మీద బాణీ ఉంచుకుని ఒక గరిటెన్నర నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇలా పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలండి. ముక్కలుగా కోసుకోకూడదు. ఇలా పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి ద్వారగా వేయించాలండి. అల్లం పేస్ట్కి ధనియాలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర అండి ఇవి కలుపుకుని, అల్లం అండి కొద్దిగానే ఇవి కలుపుకుని నూరుకుని పక్కన ఉంచుకోవాలండి. అలాగే అండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేగినాయండి దోరగానే. ఇప్పుడు టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసేయాలండి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టేస్తే ఒక 5 నిమిషాలకి మగ్గిపోతాయండి. ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీని. ఆ తర్వాత వెంటనే అల్లం పేస్ట్ అండి సిద్ధం చేసుకున్నాం కదండి, అల్లం పేస్ట్ కూడా వేసేయాలి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందండి. ఈ చేప ముక్కల్ని ఇలా వేసుకోవాలండి బాణీలోకి. ఇలా వేసేసుకోవాలండి, పేర్చుకోవాలండి. పేర్చుకున్నాక కొద్దిగా పసుపు అండి, అలాగే 100 గ్రాములకు ఒక చింతపండు నానబెట్టుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఇందులో చింతపండు నానబెట్టుకోవాలండి. వేరే బాణీలోకి ఒక 2 చెంచాలు కారం అండి ఇందులో వేసుకోవాలి. ఒక 100 గ్రాములకి గోరువెచ్చని నీటిలో నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. ఇవన్నీ ముక్కల్ని ఇలా కలుపుకోవాలి. ఈజీగా కలుపుతుందండి. కదుపుకోవాలండి, గరిటెతో కలపకూడదు, ముక్కలు విడిపోతాయండి. ఇలా పొయ్యి మీద ఉంచుకుని అదండి గోరువెచ్చగా మన చింతపండు పులుసుని ఇందులో పిండేసుకోవాలండి. ముక్క మునిగేంతవరకు బాగుంటుందండి. ఒక చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెడితే సరిపోద్దండి, మెత్తబడిపోద్ది. ఒక 100 గ్రాముల చింతపండు పడుతుందండి. అయితే గుప్పుడు వస్తుందండి చింతపండు. గుప్పుడు తీసుకుని వేడి నీటిలో నానబెట్టుకోవాలండి. సరిపడినంతగా పిండుకోవాలి. ఇవ్వండి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఉంచుకోవాలండి. ఇలా పొయ్యి మీద ఉంచుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకున్నాక మరలా పొయ్యి మీద ఉంచుకుని ఇలా కొత్తిమీర కోసుకున్నాం కదండి, కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలండి. గార్నిష్ చేసుకోవాలండి. ఉడుకుతున్నప్పుడు వేసుకుంటేనే బాగుంటుందండి కర్రీ, స్మెల్ బాగుంటుంది. ఉడికిన తర్వాత కూడా అయిపోయిన తర్వాత చాలా బాగుంటుందండి కర్రీ, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా మరిగించుకోవాలండి, అంటే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత గరిటెతో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలండి. అయిపోయిందండి. ఇదేనండి కర్రీ, కొరమీను పులుసు. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా